వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ రోజు మనతో పాటు వాస్తు సాముద్రికం నిపుణులు గోపాలకృష్ణ నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ షో. నమస్తే అమ్మా. సార్, కొత్త ఇల్లు కట్టుకునే ముందు తప్పక తెలుసుకోవాల్సిన వాస్తు నియమాలేంటో మా ప్రేక్షకులు చెప్తారా? తప్పకుండానమ్మా. మనం ఒక ఇంటిని నిర్మాణం చేసుకోవాలి అనుకుంటే, అంటే ఇప్పుడైతే మనకి సిటీస్ వచ్చేసినాయి గనక, అన్ని లేఅవుట్లు, తర్వాతేమో మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ వచ్చేస్తున్నాయి. మనం ప్రత్యేకంగా స్థలాన్ని తీసుకొని చేయాలనుకున్నప్పుడు, మన వాస్తు సిద్ధాంతంలో స్థలము 4 దిక్కులకి లోబడి ఉంటుంది. అంటే ఒక చతురస్రాకారం గాని, దీర్ఘ చతురస్రాకారం గాని ఉండాలి. అలాగే ఆ స్థలం లోపల మట్టి అది గట్టి నేల అయి ఉండాలి. అంటే ఈ చెరువులకి, కాలువలకి, నదులకి చేర్చి ఉందనుకోండి, ఈ ప్రవాహానికి ఆ మట్టి లోబడి కొట్టుకుపోతూ ఉంటది. అది నెమ్మదిగా ఈ మన నిర్మాణం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా ఉంటుంది. అందువలన నీటి ప్రవాహాలకి, నీటి చలమలకి, చెరువులకి దగ్గరలో వాటిని కట్టకూడదు. ఈ నియమం ఎప్పుడో ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే స్థలాభావం వలన చాలామంది ఇళ్ళు కట్టుకోవడానికి స్థలం లేక సిటీస్‌లో చెరువుల్ని పూడ్చేసి, నదుల్ని ఆక్రమించి, కాలవలు గట్ల మీద ఎంక్రోచ్‌మెంట్ చేసేసి, వాటిలో నిర్మాణాలు చేసేస్తే కాలక్రమేణా ఏమవుతాయి? మనం చూసాం కూడాను. కొన్ని సంవత్సరాల క్రితం నదులు ఆహ్, ప్రయాగ్‌రాజ్, తర్వాత కేదార్‌నాథ్ వరదలొచ్చినప్పుడు ఏమైనాయి? పెద్ద పెద్ద బిల్డింగులన్నీ కొట్టుకుపోయినాయి. మరి వాస్తు ప్లాను అంటే ఆ నిర్మాణం ఒకటే అనుకుని వాళ్ళు దాంట్లో పెట్టవలసిన అంశాలన్నీ పెట్టేసి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేస్తారు. అయితే కొన్ని చోట్ల సముద్ర ప్రాంతంలోను, నదీ పరివాహక ప్రాంతంలో కూడా బిల్డింగులు కట్టేటువంటి దేశాలు, ప్రాంతాలు ఉంటాయి. అలాగే కొండ ప్రాంతంలో కొండ చర్యలు విరిగి పడుతున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా, అంటే అటువంటి ప్రదేశాల్లోనూ. ఇంకోటేమిటంటే మనకి ప్రధానంగా గాలి, వెలుతురు, నీరు లభ్యమవ్వాలి. నీరు మనం ఏ ఇంట్లో అయినా సరే, మనం పూర్వకాలంలో నూతులు లేవు గనుక ఇప్పుడు బోర్‌వెల్స్. బోర్‌వెల్స్ లేకపోతే నూతులో నీరు పుష్కలంగా మనకి లభ్యం కావాలి. ఇప్పుడు ఆ డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్‌గా లేకపోయినా, ఈ నీటి వనరులు లేకపోయినా మనం ఇబ్బందులు పడతాం. అంచేత మనం ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు అందుబాటులో దానికి నీరు లభ్యమవుతుందా? నీటి వాలులో ప్రవాహం లేకుండా, చెరువులు, గట్లు లేకుండా ఆ నేల గట్టిగా ఉందా? ఇంకోటి కొన్ని చోట్ల దిగిపోతూ ఉంటుంది నేల. అంటే సముద్రం వార, నదుల వార, చెరువుల వారన అది ఊబిలాగా ఉంటుంది. అటువంటి దిగబడేటువంటి నేలల్లో కట్టకూడదు. అలాగే కొన్ని డంపింగ్ యార్డ్స్ ఉంటాయి. మనం ఇప్పుడు సిటీ విస్తరిస్తూ ఉంటది. ఒకప్పుడు మన ఈ ఏరియాలో ఉన్నటువంటి చెత్తంతా పట్టుకెళ్ళి ఊరు బయట పోసేవారు. కొన్నాళ్ళుగా అక్కడికి కూడా మనం ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళిపోతున్నప్పుడు వాటిని చదును చేసేసి కట్టేస్తూ ఉంటారు. అలా కట్టినప్పుడు ఏమవుతుందంటే అది బాగా లోతుగా ఉండేటువంటి ఆహ్, చెత్త వేసేసి ఉండటం వలన పైన మట్టి వేసేస్తారు. ఈ ఫౌండేషన్ వేస్తున్నప్పుడు ఎంతో కొద్దిగా ఒక 6 అడుగులు, 7 అడుగులు తీస్తారు. ఆ కింద కూడా ఇంకా ఈ చెత్త ఉందనుకోండి, మనకు తెలీదది. కాలక్రమేణా అది కృంగిపోతూ ఉంటుంది. అలా జరిగినవి కూడా ఉన్నాయి. మేము కాకినాడలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక 3, 4 అపార్ట్మెంట్ కట్టేస్తే అది అలా దిగిపోయింది కిందకి. కొన్ని సంవత్సరాలయిన తర్వాత. ఓకే. ఎందుకంటే కింద అది డంపింగ్ యార్డ్ అనమాట. ఒకప్పుడు చెత్త వేసేటువంటిది. అలాగే నీటి చలమలు పూర్వకాలంలో, అంటే ఇప్పుడు సిటీ ఔట్‌స్కట్స్‌కెళ్ళినప్పుడు వ్యవసాయ భూముల కింద ఉంటాయవి. ఆ వ్యవసాయ భూములు రాను రాను ఏంటి లేఅవుట్ చేస్తారు. లేఅవుట్ చేసినప్పుడు పైన మట్టి వేసి చదును చేసేస్తారు. ఒక నీటి చలం ఉంటే. తెలీదది మనకి. అటువంటి సందర్భంలో ఏమవుతుంది? ఆ నీటి చలంలో పై లేయర్ గట్టిగా ఉందనుకుని కట్టేస్తే అవి కృంగిపోతాయి. అందువల్ల అలాగే మనం మన వాస్తు సిద్ధాంతం ప్రకారం
అది చతురంగా కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఉండాలి. మనకి ల్యాండ్ అలా ఉండదుగా, అనేక కోణాల్లో ఉంటుంది. దాన్ని సరి చేసుకుని దిక్కుకి కట్టుకోవాలి మనం. అయితే సార్ స్థలం వాస్తు చూపించుకొని ఇల్లు కట్టుకునేదానికి, లేదా ఇప్పుడు మనం మెట్రో సిటీస్‌లో చాలామంది ఇప్పుడు ఫ్లాట్స్ కొనుక్కుంటూ ఉన్నారు. సో, దానికి ఆ కొనుక్కునే ఫ్లాట్ చూపించుకుంటారు వాస్తు ఎలా ఉంది అనేది. అవును. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అసలు వాస్తు సిద్ధాంతం అయితే మనం ఇంటి స్థలము ప్రారంభం దగ్గర నుంచి ఫస్ట్ నుంచి. అన్ని చూసుకుని, మట్టి చూసుకుని, ఆ ప్రాంతమంతా దాన్ని ప్లానింగ్ చేసుకుని ఒకప్పుడు. అది పురాతన వాస్తు సిద్ధాంతం. అంటే కాలక్రమేణా ఈ వాస్తు ధర్మాలన్నీ మారిపోతున్నాయి. మనం ఇప్పుడు ఏమవుతుందంటే భయపెట్టి, మనలో ఉండేటువంటి మన యోగాలకి వాస్తే కారణం అని చెప్పేసి భయపెట్టి, ప్రజల్ని ఈ వాస్తు లక్షణాలని మభ్యపెట్టి చేస్తున్నారు. అయితే ఆ ధర్మాలన్నీ మారినాయి. ఎలా మారినాయి అంటే, మనం ఒకప్పుడు మన ప్లాన్ వేసుకుని సిద్ధాంతి గారితోటి ప్లాన్ వేయించుకుని, అంటే వెంటిలేషన్‌కి అన్నిటికి వీలుగా ఉండేలాగా, అన్నీ మన నివాసానికి ఎంతమంది ఉంటున్నాం మనం దాంట్లోను, దానికి అనుగుణంగా గదులు, ఆ వంటగది ఇవన్నీ తీర్చిదిద్దుకుని, హాల్ అన్నీ తీర్చిదిద్దుకుని కట్టుకున్నాం. దాంతోటి పాటు మన యొక్క స్థాయి, శక్తి. మహారాజు అనుకోండి పెద్ద కోట కడతాడు, సామాన్యుడు చిన్న ఇల్లు కట్టుకుంటాడు. ఏదైనా కొన్ని నియమాలకి లోబడి కడతాము. ఇప్పుడు కట్టేసినటువంటివి అమ్ముతున్నారు కదా ఆల్రెడీ. ఇంకా అక్కడ కొత్తగా ఈ స్థల సెలక్షన్ అయిపోయింది. సగం అయిపోయింది. ఇంకా సగం ఏంటంటే ఇల్లు ఇల్లు కలిసొస్తుందా అది లేదా? నిర్మాణం కరెక్ట్‌గా చేసేటువంటి వాడి రిలయబిలిటీని మనం వాడి నమ్మకంతోటి తీసుకోవాలి. అంతే కదా! అంటే అలా ఫ్లాట్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వాస్తు చూపించుకొనే అంటే తీసుకోవాలి. ఇంకా అక్కడ చూసే వాస్తు ఏముంటుంది? కిటికీలు, గుమ్మాలు, గదులు, వాటి ఇంటి వైశాల్యం, లోపల వెంటిలేషను ఇవే ఉంటాయి. నిర్మాణ శైలి దృఢంగా ఉందా లేదా? వెంటిలేషన్ అది బాగుందా లేదా? నీరు అది లభ్యమవుతుందా లేదా? వీటినే చూసుకుంటాం. దాంట్లో విపరీతాలకు వెళ్ళవలసిన అవసరం ఇంకా లేదు. ఎందుకంటే ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. అంటే పూర్వకాలంలో అయితే పదం కట్టి, ఆయం కట్టి, దాని ఆయుర్దాయాన్ని కట్టి ఇంకా చాలా ఉండేవి ఇవి. అవేమీ లేవు ఇక్కడ. అంచేత కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవి సరిపోతున్నాయో లేదో చూసుకోవాలి. అది. ఓకే. థాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.